గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈరోజు రేపు జరగబోయే ఎపిసోడ్ని ముందుగానే తెలుసుకుందాము. రేపంటే మంగళవారం ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో ఒకవైపు సుమతి ప్రేమ కథ మెల్లిగా ముందుకెళ్తుంటే మరోవైపు రోహిణి ఇంట్లో మాత్రం డబ్బుల విషయంలో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక సుమతి లవ్ స్టోరీలో హీరో పోలీస్ కాబట్టి ప్రేమలో కూడా రూల్స్ మాత్రం పక్కాగా ఫాలో అవుతున్నాడు. ఇక సుమతి తనకి తనని ఇష్టపడుతుందనే విషయం అరుణ్కి తెలుసు. కానీ వాళ్ళ పెళ్లి విషయం మాత్రం ఇంకా పూర్తిగా కన్ఫామ్ కాలేదు. అరుణ్ తల్లి మాత్రం అంటే నిన్న సుమతి వెళ్ళింది కదా మెడిసిన్ ఇవ్వడానికి, అప్పుడు అడుగుతుంది కదా ఆవిడ, గబగబా కొడుకు దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి అడుగుతుంది, నీ మనసులో ఉన్న మాట అమ్మాయికి చెప్పేసావా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఆ డిస్కషన్స్ జరుగుతూ ఉంటుంది. సుమతి మంచి అమ్మాయిరా, ఈ అమ్మాయి నాకు కోడలుగా వస్తే దేవుడిచ్చిన వరంగా భావిస్తాను అని ఆవిడ కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అరుణ్, అప్పుడే అంత ఎమోషనల్ అవ్వకు, నేను నీకు చెప్పడమే తప్పైపోయింది. అంతేకాదు సుమతిని ఇబ్బంది పెట్టకుండా తనే సరైన సమయం చూసుకొని ఇంట్లో చెప్తానని చెప్పింది అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడు ఇంకా నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడకు, ఇంకా నేను టెస్టింగ్ మోడ్లోనే ఉన్నాను, నీకు చెప్పిన విషయం తనకి తెలియదు అని చెప్పేసేసి అంటాడనమాట. ఇహ యువతలకు వచ్చేటప్పటికి సుమతిని తీసుకొని అరుణ్ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అంటే తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. ఇంకా సిగ్నల్ పడుతుంది కానీ ఎవరు ఉండరు. అయినా సరే అరుణ్ ఆగి సిగ్నల్ పడ్డాకనే వెళ్తూ ఉంటే సిగ్నల్ అలాగూ ఎవరు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేరు, రోడ్డు కూడా ఖాళీగా ఉంది కదా, వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే లేదు అలా కాదు, రూల్స్ అంటే రూల్సే, రూల్స్ ఎవరైనా పాటించాల్సిందే అని చెప్పేసి అంటే అవునవును నా దగ్గర డబ్బులు వసూలు చేసిన గొప్పోళ్ళు కదా మీరు అన్నట్లుగా అంటుందన్నమాట. అంటే అప్పుడు అరుణ్ అంటాడు, రిటైర్ అయ్యేటప్పుడు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అనే ఒక పేరుంటే చాలు అని చెప్పేసి అంటాడు. అంటే నచ్చిన వాళ్ళ కోసం కొంచెం రూల్స్ బ్రేక్ చేయొచ్చు కదా, చిన్న చిన్న డిస్కౌంట్స్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నట్టుంది. అని అనగానే అరుణ్ రూల్స్ విషయంలో నో కాంప్రమైజ్ అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా నిన్న మురళి లవ్ విషయం చెప్తాడు కదా బాలుకి, చెప్పిన తర్వాత సక్సెస్ అయింది ఒప్పుకుంది అని చెప్తాడు కదా, ఆ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఒక చిన్న షాప్ అంటే చిన్న బేకరీ లాంటిది ఉంటుంది, అక్కడికి వస్తారనమాట మురళి, బాలు, ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్, ముగ్గురు కలిసి వస్తారు. ముగ్గురు కలిసి వస్తే అతను కేక్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అప్పుడు వేరే ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంతే ఇదేనా అని చెప్పేసి అంటే ఇంకేమున్నాయి ఇక్కడ వడా బొండ ఏం లేవు కదా అన్నట్టుగా అంటే అప్పుడు మెనూ కార్డు చూస్తూ ఉంటాడు ఏమన్నా ఉన్నాయో అని. అప్పుడు బాలు అంటాడు, ఇదేం 5 స్టార్ హోటల్ కాదురా, వాడు లవ్ సక్సెస్ అయితే ట్రీట్ ఇస్తున్నాడు, ఇచ్చింది తీసుకో అని అంటాడు బాలు. అంటే అప్పుడు మురళి అంటాడు అనమాట, పెళ్లి ఫిక్స్ అవనివ్వండి అన్న, పెద్ద పార్టీ ఇస్తాను అంటాడు అని. అంతేకాకుండా తన ప్లాన్ చెప్తూ ఉంటాడు అనమాట, ఏమని పెళ్ళికి ముందు తనకంటూ ఒక చిన్న ఇల్లు ఉండాలని. అంటే అనగానే ఆ ఫ్రెండ్ అంటాడు కదా, ఇదేంటి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇంకో చిన్న ఇల్లు అంటాడు. అప్పుడే అంటాడు అనగానే బాలు, ఏయ్ ఆడు అంటుంది వేరే ఇల్లు తీసి చిన్న ఇంట్లో ఉండడానికి అని చెప్పేసి అంటాడు అనమాట. అనగా ఓహో అదే అంటాడు. ఇహ ఇప్పటి వరకు మురళి అన్నింట్లో ఉంటున్నాను, నేను ఐటీ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు కాబట్టి ముందుగానే ఒక చిన్న ఇల్లు, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి అని చెప్పేసి అంటాడు. అనగానే ఆ ఫ్రెండ్ అంటాడు కదా, బాలు ఫ్రెండ్ ఈ వయసులోనే ఎంత క్లారిటీగా ఆలోచిస్తున్నాడు, అదే మనమైతేనే అనగానే బాలు అంటాడు, మన కాలంలో ఎంత ప్లానింగ్ ఎక్కడుంది, నేను తాగి పోలీసులు దొరికిపోయా, మా నాన్న వెంటనే పట్టుకొని పెళ్లి చేశాడు అని చెప్తాడు అని మురళిని మాత్రం మెచ్చుకుంటాడు అనమాట. ఇంకా మురళి ప్రేమ మాత్రమే కాదు, పెళ్లి తర్వాత జీవితం గురించి కూడా బాగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక సుమతి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర దింపడానికి వచ్చాడు కదా అరుణ్, వచ్చిన తర్వాతే ఇంటి దగ్గర దింపుతానంటే కొంచెం దూరంలో ఆగిపోతుంది. ఆగిపోతే నేను ఇంటి దగ్గర దింపేస్తాను కదా అంటే, వద్దండి ఎవరైనా చూస్తే అమ్మకి చెప్తారు అంటే, చెప్తే ఏమైంది, ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పవచ్చు కదా అంటే, అప్పుడు సుమతి అంటుందన్నమాట, మీరు ఇంకా టెస్టింగ్ మోడ్లోనే ఉన్నారు, అంత ఇదవ్వకండి అని చెప్పేసి అంటే, ఇంకా నేను ఇంకా టెస్టింగ్ మోడ్లోనే ఉన్నానా అనుకుంటాడు. అనుకోగానే నేను అంటే అయినా చెప్పేద్దాం ఏముంది అంటే, అట్లా కాదు ఎవరో ద్వారా అమ్మ వినడం నాకు ఇష్టం లేదు, నేనే చెప్తాను అమ్మకి మెల్లిగా అని చెప్పేసేసి అంటాడనమాట. సరే సరే అంటే వెళ్ళమంటావా అంటే, దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ వేయాలా, వెళ్ళండి అంటుంది సుమతి. ఇంకా ఆ తర్వాత ఇంతలో బాలు అది ఎగ్జాక్ట్గా సుమతిని దించింది వచ్చేప్పటికి బాలు వాళ్ళు ఉన్న బేకరీ షాప్కి కొంచెం ముందరనమాట. ఇంకా బాలు బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇలా చూడగానే సుమతి అక్కడ నిలబడి ఉంటుంది. అప్పటికి అతను వెళ్ళిపోతాడు, అరుణ్ వెళ్ళిపోతాడు, సుమతి నిలబడి ఉంటే బాలు చూస్తాడనమాట.
బాలుని చూడంగానే సుమతి కంగారు పడిపోతుంది. చూసి సుమతి అని పిలుస్తాడు. పిలవగానే సుమతి కంగారు పడిపోతుంది. ఏంటి బావ చూసేసాడా? అమ్మో! ఇప్పుడెలా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు బాలు దగ్గరికొచ్చి ఏంటి ఇక్కడున్నావు అని చెప్పేసంటే అంటే లేదు బావ ఇక్కడికొచ్చాను. అది ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నానంటే, బస్ స్టాప్ అక్కడ కదా! నువ్విక్కడ ఎందుకున్నావంటే, ఒక ఫ్రెండ్ బైక్ మీదొచ్చాను. ఇక్కడ దించారు అని చెప్పేసంటే, ఆహా! అలాగా అని చెప్పేసంటే, ఇక్కడెందుకు దిగావంటే, షాప్‌కెళ్ళాలి అందుకని దిగానంటే, సరే పద నేను దించుతానంటాడు. అంటే, లేదులే బావ అని చెప్పేసని ఈలోపు మురళీను ఆ ఫ్రెండ్ గూడా వస్తారనమాట. మురళిని పరిచయం చేస్తాడు. సుమతికి పరిచయం చేస్తే, "ఆ గుళ్ళో చూసాను బావ నాకు తెలుసు" అనంటే, "సారీ అండి" అంటాడనమాట మురళి. అంటే ఈడొకడు అందరికి సారీ చెబుతుంటాడు అంటాడు బాలి. ఇంకా చివరికి సుమతి "నేనెళ్తాను బావ" అనంటే, "సరే ఎళ్ళు జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంటికొస్తది. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ అమ్ముంటుంది. వాళ్ళ అమ్మ చెప్తుంది, "అన్నం తీసి పెట్టానమ్మా తినకుండా ఎళ్ళవాక" అని చెప్పేసి అంటదనమాట. ఇంక సుమతి "నేను గూడా వస్తానమ్మా షాప్‌కి" అని చెప్పేసి అంటది. అంటే పూల కొట్టు దగ్గరికి. అంటే "వద్దులే అమ్మా తిన్నావా లేదా" అని అడుగుతది. అప్పుడు సుమతి అడుగుతుంది వాళ్ళ అమ్మని, "తిన్నావా లేదా" అంటే, పొద్దున కొంచెం చద్దన్నుంటే తిన్నానులే" అంటది. అంటే "అలా ఏం కాదు నీకు ఎన్ని సార్లు చెప్పాను ఉదయాన్నే చద్దన్నం అవన్నీ తినొద్దని చెప్పేసి" అని చెప్పేసంటే అప్పుడు ఆళ్ళ అమ్మ అంటదనమాట, "ఏదో నువ్వు నాకు అత్తలా మాట్లాడుతున్నావేంటి" అని చెప్పేసి అంటది. "నేను మీకు అమ్మని మీరు నా అని చెప్పి మీరు నాకు ఇది కాదు" అని చెప్పేసి అంటది. ఈలోపు మీనా గూడా వస్తుందనమాట. ఇద్దరు కలిసి. అన్న తర్వాత అమ్మ కూర్చో తినిపిస్తానని చెప్పేసి సుమతి తినిపిస్తది. ఉండే టైంలో మీనా గూడా వస్తుందనమాట. ఇంకా మీనా గూడా వచ్చిన తర్వాత సుమతి గూడా గబగబా తినకుండా బయలుదేరిపోతా ఉంటే మీనా అంటది, "సరిగ్గా తినకుండా ఎందుకెళ్తున్నావు? అంత మంచిగా తిను" అని చెప్పేసి అంటది. అంటే, "నాకు తెలుసులే ఎప్పుడు తినాలో" అంటది. అనగానే ఇంకా అప్పుడు సుమతి వాళ్ళ బస్సులో గాకుండా బైక్‌తో రావడం మీనా చూస్తది. మీనా చూసింది కాబట్టి, "ఎప్పుడు బస్సులోనే ఎళ్తావు గదా! ఈరోజు ఎవరు దింపారు" అంటది. అనగానే సుమతి కొంచెం కంగారు పడతది. బట్ కవర్ చేసుకొని ఫ్రెండ్ అని జెప్పేసి అంటది. అన్నాక, "కాదు ఏంటి అసలు విషయం ఏంటి? అతనేమన్నా నీకు ఇదా?" అని చెప్పేసి డైరెక్ట్‌గా అడిగేస్తది మీనా. అడిగితే అప్పుడు చెప్తుంది సుమతి, "నేను అబ్బాయిని ఇష్టపడుతున్నాడు. ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు. అతనంటే నాకు కూడా ఇష్టమే" అని చెప్పేసంటే, "మరి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చెప్పొచ్చు కదా! చెప్పేస్తే బావుంటది. సరిగ్గా మంచోడా కాదా సరైన నిర్ణయం తీసుకో" అంటే, సుమతి ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. అంతా కుదిరితే నేనే అమ్మకి చెప్తాను అని చెప్పేసి అంటదనమాట. ఇది ఇంకా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మన రోహిణి వచ్చేటప్పటికి అసలైన టెన్షన్ ఇక్కడ మొదలవుతది. ఆహ్, ఆమె పార్లర్ నుంచి ఇంటికొస్తుంది గదా! ఎంతొచ్చింది అని జెప్పేసి అడుగుతదనమాట. నిన్న శృతి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళుంది మేకప్ చేయాలంటది కదా! అంటే 25,000 వచ్చింది అని జెప్పేసంటే, "ఇటివ్వు డబ్బులు" అంటుంది. అంటే అవి అకౌంట్‌లో గదా వేస్తారు అంటే, అయితే నేరుగా ఏటీఎం కార్డ్ ఇచ్చేయి అంటదావిడ. అనేటప్పటికి ఇస్తది కార్డ్. ఇచ్చిన తర్వాత పిన్ నంబర్ అడుగుతది. రోహిణి 1994 అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు గదా! వాళ్ళ అబ్బాయి డేట్ అనమాట. అది ఇయర్ చెప్తుంది వాడు పుట్టిన సంవత్సరం. ఆమె కార్డ్ తీసుకుంటుంది. ఇంకా రోహిణికి బాగా కోపమొచ్చేసేసి లోపలికి ఏమి అనలేదు గదా! అక్కడ. అక్కడ చూస్తే బాలు, మీనా ఉంటారనమాట. దీనికి ముందు కొంచెం రొమాంటిక్ సీన్ ఉంటది మీనాకి, బాలుకి మధ్యలో. ఈలోపు రోహిణి వచ్చిన తర్వాత ఈ సీన్ జరిగిన తర్వాత ఏం చేస్తదంటే రోహిణికి ఇంకా వాళ్ళిద్దరు చూస్తుండేటప్పటికి ఇంకా కోపమొచ్చేస్తదనమాట. కోపమొచ్చేసి ఇంకా గబగబా పైకెళ్ళిపోయి బ్యాగ్ ఇసిరి కొడతది. ఇసిరి కొట్టి తిట్టుకుంటూ ఉంటదనమాట. రోహిణి ఇహ మనోజ్ అసలేం మాట్లాడట్లేదు ఇలా చేస్తంటే అన్నట్టుగా బాను, మీనా అనుకుంటూ ఉంటారు. తర్వాత మనోజ్ గదిలోకొస్తాడు రోహిణి గదిలోకి. "ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా?" అని అడుగుతది. మనోజు ఇక్కడ మనోజు కొంచెం అంటే సీరియస్‌గానే ఉంటాడు రోహిణితో ఇంకా. ఇహ ఇది ఇప్పటి వరకు జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ గూడా ముందుగానే మన ఎపిసోడ్స్ ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే, రేపటి ఎపిసోడ్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే 4టెల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ రోహిణి మాత్రం సంపాదించిన జీతం విషయంలో ఇంట్లో కొత్త సమస్య ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఆహ్, ఈ అమ్మాయి అక్కడ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి గదా! పిల్లాడు ఫీజు ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, ఇంకా చిన్న టెన్షన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఇక ఇప్పుడు సుమతి విషయంలో, ప్రేమ విషయంలో ఏం జరుగుతుంది? మనకి అరుణ్‌కిను, బాలుకి పడదు గదా! అలాగే రోహిణి జీవితంలో అత్త తీసుకున్న నిర్ణయం ఎక్కడికి దారితీస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. చూడాలి అంటే ముందుగానే తెలుసుకోవాలి ఏం జరిగిందంటే మన 4టెల్ మీడియాని వినాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.